నాగర్ కర్నూలు కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. బిజినపల్లి మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి. నాగర్ కర్నూలు నియోజకవర్గ రాజకీయాలు రసవత్తంగా మారాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం బిజినపల్లి మండలం పాలెంలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా మండల పార్టీ అధ్యక్షుడు గంగారం ఎంపీటీసీ సుహాసిని రెడ్డిపై నాగం మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆగ్రహించారు. బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి సపోర్టుగా పనిచేస్తున్నట్లు సమాచారం వచ్చిందని నాగం మండిపడ్డారు. ఈ విషయంలో నాకు సంబంధం లేదు, నేను పార్టీకి కట్టుబడి ఉన్నానంటూ ఎంపీటీసీ సుహాసిని రెడ్డి చెప్పినా నాగం వినిపించుకోలేదు. పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో సుహాసనారెడ్డి మానసికంగా నొచ్చుకొని ఏకంగా మీడియా ముందుకు వచ్చారు. నేను పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నాను, అనవసరంగా నాపై రాతాంతం చేస్తున్నారు. దామోదర్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డి కలిసి నాపై రాజకీయాలు చేస్తూ కావాలని విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో 5 మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సంప్రదించి హైకమాండ్ దృష్టికి 2 రోజులు తీసుకువెళ్తానని సుహాసన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మెంబర్షిప్ కూడా 10,000 మెంబర్షిప్ చేసినాం. మొత్తం నాగర్ కర్నూలు కాన్స్టిట్యుయెన్సీలో 21,000 మెంబర్షిప్ అయితే బిజినపల్లి మండలనే 10,000 మెంబర్షిప్ చేసినాం. 10,000 మెంబర్షిప్ చేసినాక మేము పీసీసీ మెంబర్ ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 10,000 మెంబర్షిప్ చేస్తే పీసీ మెంబర్ మాకు వస్తుంది అనుకున్నాం. కాన్స్టిట్యుయెన్సీకి 2 ఉంటాయి. పీసీసీ మెంబర్ మాకు ఇస్తా అని చెప్పాడు. మళ్ళా నాగం జనార్దన్ రెడ్డి గారు ఏం చేసిండు, తాడూరు బాలగౌడ్ గారికి ఇచ్చుకుని ఒకటేమో సార్ నాగం జనార్దన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. అది ఇవ్వలేదు. దాని దిక్కెళ్ళి కొంచెం గ్యాప్. నేను కూడా కొంచెం పార్టీ కార్యక్రమంలో కొన్ని రోజులు రాలేదు. చూద్దాం ఎట్లా ఇట్లా మారుతారా లేరా వీళ్ళని. తర్వాత అది కంప్లీట్ చేసినాం. సక్సెస్ఫుల్గా సభ్యత్వం కంప్లీట్ చేసినాం. దాని తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారు సభ పెట్టినప్పుడు కూడా మేము పొద్దుగల 6 నిమిషాలు కష్టపడి పొద్దుగల 6 గంటల నుంచి సాయంత్రం వరకు 6 రోజులు కష్టపడి అన్ని తాండాలు, విలేజ్లు, బిజినపల్లి మండల్ మొత్తం మొబిలైజ్ చేసి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు మీటింగ్ సభ సక్సెస్ చేసినాం.